హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి చాలామంది అయితే ప్రిపేర్ అవుతున్నారు కదా. దాని యొక్క ప్రశ్న సరళి ఎలా ఉంటుంది ఏంటి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చాలా వీడియోస్ కావచ్చు, వాట్సాప్లో కావచ్చు చూసే ఉంటారు. కాకపోతే ఏంటంటే మ్యాథ్స్ విషయంలో చాలామంది అయితే కొన్ని క్వశ్చన్స్ అనేవి తెలియట్లేదు అనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా నేనైతే ప్రిపేర్ చేశాను, మొత్తం బిట్స్ అన్నీ కూడాను. సో అవన్నీ కూడా ఒకసారి చూద్దాము. మనకి 13th రోజు ఆఫ్టర్నూన్ సెషన్, ఫస్ట్ సెషన్ ఎస్జిటికి సంబంధించి మీకు మ్యాథ్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈరోజే ఈవినింగ్ సమయంలో మీకు సైన్స్, తెలుగు, అలాగే సోషలు, ఇంకా మిగతా ఏవైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తాను. 1 by 1 అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా ప్రాపర్గా చూసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఇక ఫస్ట్ మనకి మ్యాథ్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని బిట్స్ అయితే కొంచెం డిఫికల్ట్గా అయితే ఉన్నాయని చెప్పి అభ్యర్థులు అయితే చెప్తున్నారు. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక, ఒక తొట్టెను నింపడానికి 6 పైపులకు మనకి 1 గంట 20 నిమిషాలు టైం అయితే పడుతుంది. అటువంటిది 5 పైపులు నింపడానికి ఎంత సమయం పడుతుందని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. సో దాన్ని మీరు చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కనుక చూడండి, ఇది చాలా ఈజీగా వచ్చింది. 4761 ఈ నెంబర్లో, అంటే ఇక్కడ మనకి 4 ఉన్నాయి కదా, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. సో వీటిలో పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య రెండింటికి కూడా వ్యత్యాసం అయితే అడిగారు అనమాట. సో వాటి మధ్య భేదం అంటే ఏంటంటే, సో పెద్ద సంఖ్య తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, పెద్ద లెటర్ తీసుకోవాలి. 7 తీసుకుంటాం, తర్వాత 6 తీసుకుంటాం, తర్వాత 4 తీసుకుంటాం, తర్వాత 1 తీసుకుంటాం. అదేవిధంగా తర్వాత చిన్న సంఖ్య తీసుకోవాలి. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు మధ్య వ్యత్యాసం కాబట్టి చిన్న సంఖ్య ఏమవుతుంది, ఫస్ట్ 1 తీసుకుంటాం, తర్వాత 4 తీసుకుంటాం, తర్వాత 6, తర్వాత 7 తీసుకొని జస్ట్ మీరు సబ్ట్రాక్ట్ చేసేసేయండి, అంటే మైనస్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చాలా సింపుల్గా ఈ బిట్ అయితే రావడం జరిగింది. అన్నీ కూడా ఇలా అయితే రాలేదు, కొన్ని బిట్స్ అయితే ఈ విధంగా వచ్చాయి, కొన్ని కొంచెం లాజికల్గా కూడా రావడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ మనకి థర్డ్ బిట్ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చారు. మ్యాచింగ్ అంటే ఇందులో సరైనది ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట. సో సరైనది ఏంటి అని చెప్పేసి కేజీకి ఇన్ని సెంటీమీటర్స్ ఉంటాయి ఏంటి ఎలాగ అడిగారు అనమాట. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో దాన్ని చూస్ చేసుకొని మనం అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఒక బిట్ అయితే వచ్చింది. ఈ విధంగా మ్యాచింగ్స్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో సరైనది ఏంటి, సరికాంది ఏంటి, సో ఈ విధంగా ఏంటంటే మొత్తం అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టైం కిల్ అయిపోతుంది. ఇటువంటి బిట్స్ ఏవైతే వస్తాయో ఇటువంటి టైంలో మనకి, సో అక్కడ మనం చాలా హరిబరిగా ఉంటాం కాబట్టి సో మనకు వచ్చిన బిట్స్ కూడా మనం మిస్టేక్స్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి గాసాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీకు గాసాబ్ చేయడం మీకు ఈజీగా వచ్చినట్లయితే కనుక 49 112 3 4 3 సో ఈ విధంగా ఇచ్చారు కదా. జస్ట్ ఏం లేదు, 7 టేబుల్లో మొత్తం అన్నీ కూడా పోతున్నాయి కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి 7 అనమాట. సో ఆ విధంగా దీని అయితే చేయొచ్చు. తర్వాత మనకి అంతర్కోణాలు మొత్తం ఇక్కడ మనకి జామెట్రీకి సంబంధించి బిట్స్ అయితే వచ్చాయి. అంతర్కోణాలు మొత్తం మనకి 1260 అయితే కనుక అందులో భుజాల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు. దీనికి చాలామంది చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటారనమాట. సో నార్మల్గా ఏంటంటే, సో మీరు ఒకవేళ ఫార్ములా వేసుకోవాలనుకుంటే కనుక సో n సో అంత పెద్ద ఫార్ములా కూడా అవసరం లేదనమాట. జస్ట్ ఏం లేదు గైస్, జస్ట్ మీరు చేయాలనుకుంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే కనుక n-2 వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 180కి మనం చేసుకున్నట్లయితే, అంటే ఇక్కడ మనకి ఇచ్చేసారు కదా 1260 అని చెప్పేసి, జస్ట్ మీరు దీన్ని సాల్వ్ చేసుకున్నా కూడా మనకి అయితే ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్స్లో కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ABCD, ఇక్కడ మనకి ఏబీ ఇచ్చాడు 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి, ఇక్కడ యాంగిల్ ఏ ఇచ్చాడు 60 అని చెప్పి, అలాగే బీడీ పొడవు ఎంత అని చెప్పేసి ఇక్కడ మనకైతే సమాంతర చతుర్భుజానికి సంబంధించినటువంటి బిట్ అయితే మనకి ఇక్కడ మెన్సురేషన్ సంబంధించి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఒక సాల్వ్ చేయడానికి సంబంధించి ఈజీ బిట్ అనమాట ఇది. సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకి ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. మీరు ఏం చేయాలంటే ఏలోకి బీలోకి వీటిని సబ్స్టిట్యూట్ చేసేసి దాన్ని సాల్వ్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ని అయితే మనం ఫైండ్ అవుట్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత ఈ బిట్ అయితే వచ్చింది. దీంట్లో చాలామంది టైం కిల్ చేసేసుకున్నారు. షార్ట్ కట్ చేసుకోవాలి, దీంట్లో ఇలాంటి వాటిల్లో షార్ట్ కట్స్ చేసుకోవాలి. సో నార్మల్గా చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కదా 12/4 అంటే 12 × 12 × 12 × 12 సో ఆ విధంగా చేసుకొని టైం వేస్ట్ అయితే చేసుకున్నట్లు కూడా మనకు అభ్యర్థుల నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. షార్ట్ కట్స్ అయితే యూజ్ చేసుకోవాలి వాటిల్లోనూ. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక ఘనాకారపు తొట్టెలో 1 నిమిషానికి 30 లీటర్ల నీటిని అయితే నింపుతారు. అయితే ఇక్కడ మనకి
ఇక్కడ ఘన పరిమాణం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీనిపైన ఒక బిట్ అయితే ఇచ్చారు. సో అందులో ఎంత పడుతుంది ఏంటి ఈ విధంగా అయితే ఒక బిట్ అయితే వచ్చిందనమాట. సో మెన్సురేషన్ సంబంధించి కాన్సెప్ట్ మీకు తెలిసినట్లయితే మీరు దాన్ని ఈజీగా చేసుకోవచ్చు. సో సంపూర్ణ తల వైశాల్యం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మీరు ఈ బిట్ని అయితే ఈజీగా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక నిర్వచనం అయితే ఇచ్చారనమాట. సో ఎక్కడ లయ ఉంటుందో సో ఆ విధంగా ఒక నిర్వచనం అయితే ఇచ్చారు. లయ ఎక్కడ ఉంటుందో గణితం అక్కడ ఉంటుంది అన్నది ఎవరు అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. పైథాగరస్ అని చెప్పి, అలాగే శ్రీనివాస రామానుజను ఈ విధంగా ఇచ్చాడు అనమాట. సో కాబట్టి నిర్వచనాలు కూడా ఖచ్చితంగా చూసుకోండి, ఒక బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి గ్రీకులు సంఖ్యలను ఏమని పిలిచేవారని చెప్పేసి కూడా ఒక బిట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఓకేనా, మీకు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం గైస్. ఈ విధంగా బిట్స్ ఇవన్నీ కూడా మన అనాలిసిస్ ఇవన్నీ కూడా చేద్దాము, ఎలా వచ్చింది ఏంటని చెప్పి. కాబట్టి ఫాలో అవుతూ ఉండండి, డైలీ కూడా మంచి మంచి బిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ ఒక చిన్న సపోర్ట్ గైస్, లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఏదైనా మంచి గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో షేర్ చేశారంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోస్ మాత్రం మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి సపోర్ట్ అయితే కావాలి. ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి ఒక 1000 లైక్స్ అయితే ప్రతి ఒక్కరు చేయండి. మీకు ఇంకా సైన్స్, సోషల్ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిట్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. నేను నీట్గా మొత్తం అన్నీ కూడా సేకరించాను. అవన్నీ కూడా నేను మీ ముందు అయితే ఉంచుతాను. ఈవినింగ్ వరకు మీకు మొత్తం అన్నీ ఉంచుతాను. రేపు కొన్ని అప్లోడ్ చేస్తాను అనమాట. అవన్నీ కూడా చూసుకోండి, డైలీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రాపర్గా అన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ బిట్ ఇది. ఒక పూసల చట్రంలో మనకి నింపవలసినటువంటి గరిష్ట పూసల సంఖ్య ఎంత? ఇక్కడ 9. ఆన్సర్ అనేది 9 అనమాట. సో అది పెట్టుకోవాలి. ఇది మనకి మెథడ్ సంబంధించి అయితే రావడం జరిగిందండి. దాంతోపాటు మనకి అవగాహనకు సంబంధించి ఇక్కడ మనకి స్పష్టీకరణ. ఓకేనా. సో కారణాలు తెలుపుతారు అంటే ఓ బిట్ ఇచ్చాడు, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి పక్కన కారణాలు తెలుపుతాడు ఆ విధంగా ఇచ్చాడనమాట. అది అవగాహన ఏంటి, లేకపోతే వినియోగమా, లేకపోతే నైపుణ్యాల ఏంటి అని చెప్పేసి అడిగాడు అనమాట. సో దానికి సంబంధించి కాన్సెప్ట్ మీరు ప్రాపర్గా చూసుకున్నట్లయితే మెథడ్ సంబంధించి ఇక్కడ లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకుంటే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ దీర్ఘచతురస్రం పొడవు అలాగే వెడల్పు 2 ఇచ్చేసాడు. ఇది కొంచెం లాజిక్గా ఇచ్చాడనమాట. పొడవు వెడల్పు 2 ఇచ్చేసాడు. చూడండి, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే దీర్ఘచతురస్రం సంబంధించి కర్ణాలు అయితే అడిగాడండి. ఓకేనా. కర్ణాలు అంటే ఈ రెండు అడుగుతున్నాడు. కర్ణాలు మొత్తం అంటే ఇది ఒకటి కనుక్కుంటే మనకి రెండోది కూడా ఆపోజిట్ సేమ్ కదా, 2 కూడా మనం యాడ్ చేసుకొని ఆ విధంగా చేస్తే వస్తుంది అనమాట. సో ఆ విధంగా అయితే మనం చేయొచ్చు. సో అది కొంచెం చాలామంది తడబడ్డారనమాట. సో దాన్ని కూడా మనం ఏదైతే పైథాగోరియన్ త్రికాలు ఉంటాయి కదా, సో దాన్ని యూజ్ చేసుకొని మనమైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఒకటి. సో ఫైండ్ అవుట్ చేసుకొని మనమైతే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే మనం వీటిని డబల్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 అని ఉందా, 6ని మనం డబల్ చేసుకోవాలి అంటే 12 చేసుకోవాలి. 2.5 ఉందా, సో దాన్ని మనం ఏం చేయాలి, 5 చేసుకోవాలంటే ఇక్కడ మనకి 5, ఇదేమో ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో 5, 12 అండ్ 13 ఇది మనకి పైథాగోరియన్ త్రికాలు కదా. కాబట్టి మనకి ఇదేమవుతుంది, సో ఇదేమవుతుంది, ఒకటి 5 ఉంటుంది, ఒకటి 12 ఉంటుంది, ఒకటేమో 13 ఉంటుంది. ఈ విధంగా మనమైతే ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా నేను జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను, ఆ విధంగా చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. కానీ చాలామంది ఫార్ములాస్ కోసం ఏం చేశారంటే రూట్ వేసుకొని L² అది ఉంటుంది కదా, L² + P², సో ఆ ఫార్ములా వేసుకొని చేసుకుంటున్నారు. దానికైతే రాదనమాట, అది చాలా పెద్ద ప్రాసెస్. సో వస్తుంది, బట్ ఏంటంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ట్రయాంగిల్ సంబంధించి PQR ఇచ్చాడు. ఇక్కడ పక్కన రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, PQ ఇచ్చాడు, PR ఇచ్చాడు. సో PRకి QRకి డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడిగాడు అనమాట. ఈ విధంగా బిట్ అయితే అడిగాడు. నెక్స్ట్ చూడండి, ఆగమన పద్ధతిలో పరిమితికి సంబంధించి అయితే మనకి ఇక్కడ అడిగాడు అనమాట. సో 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, దానికి సంబంధించి సరికాంతి ఏంటి, ఈ విధంగా అయితే అడిగాడు. నెక్స్ట్ పాఠ్యాంశం బోధిస్తున్నప్పుడు చేసే బోధన ఏంటి? సో ఆన్సర్ ఏంటంటే FA. ఓకేనా, నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా రూపణ మూల్యాంకనం. సో ఆన్సర్ అయితే అది. ఎవరైనా పెడితే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ పాఠ్యాంశం బోధన ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ పౌనఃపున్యం అంటే ఇక్కడ మనకి కమ్మీ రేఖా చిత్రాలు ఉంటాయి కదా. సో ఇది ఉంటాయి కదా, ఇవి ఉంటాయి కదా, మనకి ఈ విధంగా ఉంటాయి కదా. ఇందులో ఇవి ఉంటాయి కదా మనకి బార్స్. సో దీంట్లో ఈ బార్స్ అనేవి దేన్ని సూచిస్తుంది అని చెప్పేసి ఓ బిట్ అయితే అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఫ్రీక్వెన్సీ. ఆన్సర్ అనేది ఫ్రీక్వెన్సీ.
సో అది కూడా మెథడ్స్ రిలేటెడ్గా మనకి బిట్ అయితే అడిగాడు అనమాట. నెక్స్ట్ మనకి దోషాలను సరిచేస్తాడు దేనికి చెందినటువంటి స్పష్టీకరణ అంటే వినియోగమా, నైపుణ్యమా, జ్ఞానమా, లేకపోతే అవగాహన అని చెప్పేసి అడిగాడు అనమాట. సో అది ఒక బిట్ అయితే అడిగాడు. నెక్స్ట్ పాఠ్య ప్రణాళికకు సంబంధించి సరికాని అంశం అని చెప్పేసి ఒకటి బిట్ అయితే అడగడం జరిగింది. వీటితో పాటు బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి నానోమీటర్ ఎంత అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఒక నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి మనకి ఆప్షన్స్ ఏంటంటే 10⁻⁹, ఓకేనా, 10⁻8, 10⁻⁻9, 10⁻−8 ఈ విధంగా ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే ఇది అవుతుంది 10⁻−9, ఇది ఆన్సర్ అనమాట. ఆ విధంగా బిట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. వీటితో పాటు మనకి అదనంగా కొన్ని బిట్స్ అయితే వచ్చాయి. ఆ బిట్స్ ఏంటంటే కనుక ఒక బిట్ అయితే వచ్చింది, చూపిస్తాను చూడండి. 81x⁴ - 5x³ + 6x² అని చెప్పేసి ఇచ్చాడు బై 27x × x-3 ఈ విధంగా ఒక బిట్ అయితే వచ్చిందండి, ఓకేనా. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే కనుక ఫస్ట్ దీన్ని అయితే మనం మొత్తం చేసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం అయితే చేసుకోవచ్చు. లేదంటే ఆప్షన్ బేస్ మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఒక వాల్యూ వస్తుందన్నమాట మొత్తం కంప్లీట్గా. మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని కూడా ఈ బిట్ అయితే మనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక బిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఈ పీడిఎఫ్ కూడా అవైలబుల్ అయితే ఉంచుతాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే అవైలబుల్ పెడతాను, త్వరలోనే పెడతాను. దాంట్లోంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ని కూడా మీరు ఒకసారి జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ మీకు సైన్స్ కావాలా, సోషల్ కావాలా, ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ ఖచ్చితంగా పెడతాను, ఓకేనా. సో మొత్తం బిట్స్ అన్నీ ఉన్నాయి, ఆ బిట్స్ అన్నీ కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. కాబట్టి లైక్ చేయండి, ముఖ్యంగా ఎక్కువ మంది షేర్ చేయండి. ఎక్కువ మంది షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఉపయోగపడే వీడియో అయినా కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అనేవి చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియో అన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ.